శ్రీ గణేశాయ నమః. ఇక మన గురించి ఆలోచించుకుంటే మన దేశానికి సంబంధించినంత వరకు రోజురోజుకి మనిషి కన్నా మనిషి చేతిలోని సంపదల మీద, సంపద కన్నా కాగితం నోట్ల మీద పెరిగిపోతున్న వ్యామోహం, నా దేశం, నా సంస్కృతి, నా సంప్రదాయం అనే వాటి మీద మమకారం పూర్తిగా చచ్చిపోవడం, మనవాడు కన్నా పైవాడు చెప్పేది బాగున్నట్లు వ్యామోహపడటం, తన సాటివాడి మీద తానే పైవాడిని ఉసిగొల్పి ఆ పైవాడికి తాను సహాయపడటం, తన దౌర్భాగ్య లక్షణాలు మొదటి నుండి మన జాతి రక్తంలో ఉన్నవే అయినా క్రమేణా వాటి సాంద్రత హెచ్చి, చైతన్యం చచ్చి, రక్తం చల్లబడి చలవలు కమ్ముతున్న పరిస్థితికి వచ్చేసింది దేశం. దీనికి కారణం మన జాతి గురించి కానీ, మన మతం గురించి కానీ, వేద పురాణేతిహాసాది పవిత్ర గ్రంథాల గురించి కానీ ఎవరు ఏది మాట్లాడినా, ఏది వ్రాసినా ఇదేమి అని అడిగే మగతనం మన జాతిలో చచ్చిపోవటం. శతాబ్దాలుగా పరదాస్యాబద్ధమైన కారణాన జాతిలో మన సంస్కృతి సంప్రదాయాన్ని ఘోషించి చెప్పుకోగలిగే సామర్థ్యం నశించి వాటి స్థాని ఒక రకమైన నపుంసకత్వం ఆవరించింది. ఇది ఇదే రకంగా కొనసాగితే ఏ క్షణాన ఏ ముప్పైనా వాటిల్లవచ్చు. దేశంలో వర్తమాన దేశ పరిస్థితులను ఒకమారు సమీక్షించుకుంటే ఏ సామాన్యుడికైనా తట్టే సత్యమే ఇది. చుట్టూ ఉండే చీకటిని నిందించే కన్నా చిరుదీపమైనా వెలిగించడం తక్షణ కర్తవ్యం. జాతి మొత్తానికి ఇప్పుడు ఉన్నది ఒక్కటే పరిష్కార మార్గం. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.